లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హైకోర్టులో అల్లు అర్జున్తో పాటు సంధ్యా థియేటర్కి సంబంధించిన యజమానులకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం సంధ్యా థియేటర్ నుంచి వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగింది సార్ ఈరోజు కోర్టులో? ఎలాంటి వాదనలు వినిపించారు? ఏం జరిగింది? ఇప్పుడు నేను ఏదైతుందో నేను సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఏదైతుందో ఇక్కడ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగిందండి. అందులో అక్యూజ్ నెంబర్ 1, అక్యూజ్ నెంబర్ 2 మిగతా అక్యూజ్లకి నేను ఇక్కడ క్వాష్ పిటిషన్ దాఖలు చేసినాను. క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడు నిన్న రాత్రి ఏదైతుందో అక్యూజ్ నెంబర్ 1 యాజమాన్యం యొక్క ఓనర్స్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళని పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని చెంచల్గూడ జైలుకి తరలించినారు. ఈ రోజు హైకోర్టు తీర్పు ఏమని ఇచ్చిందంటే వాళ్ళని ఇంటరిం బెయిల్ ఇచ్చింది. అంటే బెయిల్ మంజూరు చేసింది. వాళ్ళని జైల్ సూపరింటెండెంట్కి డైరెక్షన్ ఇచ్చింది వాళ్ళని రిలీజ్ చేయాలని చెప్పేసి. మిగతా ఎవరైతే యాజమాన్యం ఉన్నారో, ఎవరైతే అరెస్ట్ కాలేదో వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని చెప్పి ఆదేశం ఇచ్చి 2 వారాల తర్వాత వాయిదా వేసింది. అర్నబ్ గోస్వామి జడ్జిమెంట్ ఏం చెప్తుంది అసలు? అర్నబ్ బేసికలీ ఏంటిది అంటే, ఒకసారి క్వాష్ పిటిషన్ ఫైల్ అయిన తర్వాత మేము క్వాష్ పిటిషన్ లో సహజంగా ఏమంటామంటే అరెస్ట్ చేయకూడదని చెప్పేసి మేము అర్జీ చేస్తాము. అరెస్ట్ అయినారు కాబట్టి ఈ పిటిషన్ చెల్లదు, వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని చెప్పేసి ప్రాసిక్యూషన్ యొక్క ప్రధాన వాదన. కానీ అర్నబ్ గోస్వామి కేసులో ఏదైతుందో క్వాష్ పిటిషన్ ఫైల్ అయిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత కూడా క్వాష్ పిటిషన్ ఇంటరిం బెయిల్ పిటిషన్ గా కన్వర్ట్ చేసి బెయిల్ ఇవ్వడం జరిగింది. సో అదే ప్రిన్సిపల్ని ఈ కేసులో అప్లై చేస్తూ మేము క్వాష్ పిటిషన్ వేసిన తదంతరం వారు అరెస్ట్ అయినారు కాబట్టి, ఏదైతే సెక్షన్స్ కింద మమ్మల్ని అక్యూజ్గా చేసినారు కాబట్టి ఆ సెక్షన్స్ నిలువవు కాబట్టి ఏదైతుందో అర్నబ్ గోస్వామి ప్రిన్సిపల్ని ఈ కోర్టు అప్లై చేసి ఇంటరిం బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు అల్లు అర్జున్ రిలీజ్ అవుతాడా చెంచల్గూడ జైలు? ఈ రోజు అవ్వాలి అంటే హైకోర్టు తీర్పు ప్రకారం తప్పకుండా రిలీజ్ అవ్వాలి. అంటే ఇప్పుడు కమ్యూనికేట్ అవుతుంది. కమ్యూనికేట్ అయిన తర్వాత ఆర్డర్ అక్కడ జైల్ సూపరింటెండెంట్ కి ఏదో పర్సనల్ బాండ్ ఇచ్చి రిలీజ్ అవుతాడు. అంటే ఈ సంధ్యా థియేటర్ యాజమాన్యం ప్రీమియర్ షోకి సంబంధించి పోలీసులకు సమాచారం ఇవ్వలేదు అసలు లేదండి, అది తప్పు. ఎందుకంటే మేము హైకోర్టు దృష్టికి స్పష్టంగా తీసుకురావడం జరిగింది. 29 నవంబర్ 2024 నాడు గవర్నమెంట్ ఏదైతే ఒక మెమో ఇష్యూ చేసింది, ఆ మెమోలో స్పష్టంగా ఏమందని చెప్పేసి థియేటర్ తెలంగాణ మొత్తం ఏదైతే స్పెషల్ షోస్ పెట్టొచ్చు, థియేటర్ లో ప్రైజెస్ హైక్ చేయవచ్చు అని చెప్పేసి ఒక మెమో ఇష్యూ చేసింది. ఆ మెమో ప్రకారం ఏదైతుందో మేము 4th రోజు 5th రోజు ప్రీమియర్ షోస్ చేయడం జరిగింది. 2 డిసెంబర్ 2024కి అక్కడ చిక్కడపల్లి ఏసీ గారికి స్పష్టంగా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ షోకి అల్లు అర్జున్ రాబోతున్నాడు, మాకు అదనపు బందోబస్తు కావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్లీ దెర్ వాజ్ ఇన్ఫర్మేషన్ టు ద పోలీస్. ఆ పాయింట్ ని కూడా హైకోర్టు ఏదైతుందో రికార్డ్ చేసింది. అంటే హైకోర్టు హీరో అయినా సామాన్యుడైనా లంచ్ మోషన్ పిటిషన్ అండ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ బేసికలీ ఏంది అంటే హైకోర్టు దృష్టిలో ప్రతి ఒక్కరు ఒకలే. ఆర్టికల్ 14 ప్రకారం రైట్ టు ఈక్వాలిటీ, ఒక సామాన్యుడైనా కానీ ఒక సెలబ్రిటీ అని కానీ చట్టం అందరికీ వర్తిస్తుందని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది. కేవలం ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయనకి రివర్స్ డిస్క్రిమినేషన్ ఉండకూడదని చెప్తారు. అయితే ఏదైతే హైకోర్టులో ముందస్తు బెయిల్ అల్లు అర్జున్తో పాటు సంధ్యా థియేటర్ యజమానులకు సంబంధించి కూడా రావడం జరిగింది. ఇంకా అరెస్ట్ కానటువంటి వారిని ఏదైతే విచారణ ఉందో ఆ విచారణ వరకు కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కూడా ఆర్డర్స్ ఇచ్చిందని చెప్పేసి కూడా సంధ్యా థియేటర్ తరఫున వాదనలు వినిపించినటువంటి సీనియర్ న్యాయవాది చెప్తున్నారు. ఈ రోజే అల్లు అర్జున్ను రిలీజ్ చేసే విధంగా చెంచల్గూడ సూపరింటెండెంట్కు హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. అక్కడ 50,000 పూచీకత్తు సమర్పించి అక్కడ విడుదల చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. For more videos like this, subscribe Big TV channel.